యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని మోడల్స్ నేర్చుకున్నా ఇద్దరు క్యాలిక్యులేషన్స్ దగ్గర మిస్టేక్స్ అయిపోతున్నాయి ఆర్ఎల్స్ ఎక్కువ టైం తీసేసుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఫేస్ చేస్తున్నారంటే దిస్ సిరీస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ సింపుల్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్. సో పార్ట్ 1లో మనం ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్, అంటే డివిజన్ చేయడానికి ఈజీగా రూల్స్ ఎలానో చూసాం. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ దట్, చెక్ ఇట్ అవుట్. ఐల్ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ఈరోజు మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్ చూద్దాం. అంటే కొన్ని మల్టిప్లికేషన్ అందరం చేస్తాం, కానీ చూడగానే దీని మల్టిప్లికేషన్ ఇదై ఉంటుంది. అలా మీకు ఐడియా వస్తే ఎల్సిఎమ్స్ చేసినప్పుడు, మల్టిప్లికేషన్స్ చేసినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 4 బేసిక్ థింగ్స్ చూద్దాం, 4 బేసిక్ మల్టిప్లికేషన్ ట్రిక్స్. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా వచ్చేవి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ విత్ నెంబర్స్ లైక్ 11, 111, 1111 అలా. సో మల్టిప్లికేషన్ విత్ 11 అంటే 11 అలాంటి నెంబర్స్ ఉన్నాయనుకో, మనం జనరల్గా ఎలా చేస్తాం, 56 ఇంటూ 11 అంటే మనకేం తెలుసు, 6 1 6, 5 1 5, 6 1 6, 5 1 5, సారీ 6 1 6, 5 1 5, 6 plus 5 11, 1 1, 5 plus 1 6. ఇది మనందరికీ తెలిసిన మెథడే. బట్ ఇలా కాకుండా మనం ఇదే మెథడ్ని కాకపోతే డైరెక్ట్గా వాల్యూస్ వేయచ్చు అనమాట. ఎలా అంటే 56 ఉందా, 11లో ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 వన్స్ కదా. సో ఇలా రాయడమే 56 56, ఇవి యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే ఫైన్. నెక్స్ట్ 2 నెంబర్స్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు 3 నెంబర్స్ చూద్దాం. 3కి ఏం చేస్తాం, 312 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, 312 ఒక్కొక్క ప్లేస్ వదిలేయాలి కదా ఎక్స్కి. ఓకే 312 ఎన్ని టైమ్స్ వేసాం, 3 టైమ్స్ వేసాం, బికాస్ 3 వన్స్ ఉన్నాయి కాబట్టి. అంతా యాడ్ చేయడమే. 2 2 + 1 3, 3 4 5 6, 3 + 1 4 3. సరిపోయిందా, సింపుల్గా అయిపోయిందా. నెక్స్ట్ ఇలా చేస్తారు. అదే 2 డిజిట్ నెంబర్ విత్ 111 అనుకో, అప్పుడు ఏం చేస్తారు, సేమ్ అంతే. 52 52 52 ఎన్ని లెవెల్స్ వేస్తారంటే ఎన్ని వన్స్ ఉంటే అన్ని లెవెల్స్ వరకు వెళ్తారు. ఓకే 2 5 + 2 7, 5 + 2 7 5. ఓకే ఈ మల్టిప్లికేషన్స్కి సింపుల్ ట్రిక్స్ ఉంటాయి, ఐ అగ్రీ. కానీ ఏంటంటే ఇలా మీరు వేసుకోవడం వల్ల క్యాలిక్యులేషన్స్ దగ్గర మిస్టేక్స్ వచ్చే ఛాన్సే ఉండదు. ఓకే ఫైన్. ఓకే 1 1 1 1 ఉంది, 1 2 4 ఉంది. ఎన్ని లెవెల్స్ వేయాలి, ఆఫ్ కోర్స్ 4 లెవెల్స్. సి 124 124 124 124 అయిపోయింది. 4 స్టెప్స్ రైట్. యాడ్ చేసేయండి. 4 4 + 2 6, 6 7 8 9, 4 5 6 7, 2 + 1 3 1 రైట్. ఇదేం లేదు, మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎలా వేసామో అలానే. కాకపోతే ఎగ్జామ్లో ఇదంతా చేస్తే మేబీ మనకు ఒక 20 సెకండ్స్ పట్టచ్చు. బట్ ఇది చేస్తే ఒక 10 to 15 సెకండ్స్లో అయిపోవచ్చు. లైక్ ఇలా డైరెక్ట్గా వేసేసుకోవడం వల్ల మీకు ఒక 10 సెకండ్స్ సేవ్ అయినట్టేనా. సో దాన్ని మీరు వేరే క్వశ్చన్ని ఇన్వెస్ట్ చేయొచ్చా. ఓకే ఫైన్. సో ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. సెకండ్ లెవెల్ ఏంటి, 2 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్. అంటే ఈ ట్రిక్ మనం కొంచెం నెక్స్ట్లో చూద్దాం. ముందు ఈ పర్టికులర్ థింగ్ చూద్దాం. స్క్వేర్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ విత్ యూనిట్ డిజిట్ 5. అంటే ఇప్పుడు చూడండి, నెంబర్స్ లైక్ 55 ఉంది, లేదంటే 25 ఉంది. ఓకే లైన్ గేద్దాం. 35 45 55 ఆల్రెడీ డన్. 65 75 85 95 డన్. సో ఇలాంటి వాటికి మల్టిప్లికేషన్ ఏంటంటే 5 స్క్వేర్ ఎంత, 25. 2 నెక్స్ట్ నెంబర్ ఎంత, 3 కదా. సో 3 2 6, 625. సింపుల్. 25 స్క్వేర్ మనకు ఆల్రెడీ తెలుసు, 625. ఇలా పెద్దవాటికి ఇస్తే ఏం చేస్తాం, డైరెక్ట్గా వేయచ్చు. 5 స్క్వేర్ ఎంత, 25. 3 నెక్స్ట్ నెంబర్ 4, 4 3 12, 1 2 2 5 డన్. సింపుల్. 4 నెక్స్ట్ నెంబర్ 5, 5 4 20, 2025. నెక్స్ట్ 55 చేద్దాం. 5 స్క్వేర్ 25, 6 5 30, 3025. ఓకే సో ఏం చేస్తున్నాను, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాను కదా. 6 5 30, 2 నెక్స్ట్ నెంబర్ 3, 3 2 6, 3 నెక్స్ట్ నెంబర్ 4, 4 3 12. ఓకే ఇప్పుడు చెప్పండి, 6 నెక్స్ట్ నెంబర్ ఏంటి, 7 7 6 ఎంత, 42. సో 4 2 2 5. సింపుల్. సో 75 85 95 ఈ మూడింటికి స్క్వేర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మోడల్ ఏంటి, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ విత్ యూనిట్ డిజిట్ యాజ్ 1 ఎక్సెట్రా. సో అంటే ఏంటంటే సి 51 ఉంది, 21 ఉంది. రెండింటికి యూనిట్ డిజిట్ నెంబర్ 1 కదా. సో మనం ఏం చేస్తాం, 1 1 1, 5 1 5 ఇంటూ 2 1 2, 5 2 7, 5 2 10 కదా. దిస్ ఇస్ 10, మై బ్యాడ్. ఓకే 1 0 7 1.
సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో ఇలా మెథడ్లో ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. 51, 21. మనం ఏం చేస్తామంటే చివరిని 1 ఉంది కదా, సో 1 వేసేయడమే. 5 + 2 ఎంత? 7. 5 2s ఎంత? 10. అంతే, డైరెక్ట్ స్టెప్. ఇక్కడ కూడా మనం చేసిన పని అదే, బట్ ఇలా చేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతుంది కంపేర్డ్ టు దిస్ వన్. ఓకే, సింపుల్గా చూద్దాం. 41, 31. రైట్. 4 + 3 ఎంత? 7. 1 ఇక్కడ వేయాలి. 4 3s 12. 1 2 7 1. సింపుల్. నెక్స్ట్ 71, 81. 8 + 7 15. 1 ఇది యాడ్ చేయాలి నెక్స్ట్ వాల్యూతో. 8 7s 56 + 1 57. 5 7 5 1. రైట్. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పండి. 31 41 చెప్పండి. ఆల్రెడీ చేస్తాం కదా. 21 61. రైట్. 6 + 2 8. 6 2s 12. 1 2 8 1 ఈస్ ది ఆన్సర్. సింపుల్. ఓకే, ఇప్పుడు మీరు నాకు హోంవర్క్ ప్రాబ్లం చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే 71 ఇంటూ లెట్స్ సే 51. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఇది మీరు చేసి ఈ ఆన్సర్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో ఈ మెథడ్స్ అయిపోయాయి. ఇంకా ఏం మిగిలింది? 2 digit నెంబర్స్ మల్టిప్లికేషన్. ఇదేంటంటే 2 digit నెంబర్స్ని సింపుల్గా ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. అంటే ఇక్కడ చూసారా, మనం ఇలా లాంగ్ మెథడ్ చేసుకున్నామా, 2 steps వచ్చాయి. అలా కాకుండా సింగిల్ స్టెప్లో, వాట్ ఇఫ్ ఐ సే ఒక్క స్టెప్లోనే ఆన్సర్ వచ్చేస్తుందంటే, సో అలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి మీకు కొంచెం ప్రాక్టీస్ కావాలి, బట్ ఒక 5 to 10 ప్రాబ్లమ్స్ చేస్తే మీరు అక్కడ నుంచి ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ 23 × 56 ఉందనుకో. దీన్ని ఎలా చేస్తారంటే, ఫస్ట్ 6 3s 18 ఇలా చేయాలి. దిస్ ఈజ్ ద మెథడ్. దిస్ వే అండ్ దిస్ వే. ఓకే, బ్రాకెట్. మనం చిన్నప్పుడు ఒక బొమ్మ గీసేవాళ్ళం, గుర్తుందా? మీలో ఎంతమందికి ఇది గుర్తుందో కమెంట్ చేసి చెప్పండి. లైక్ ఇలా డ్రా చేసి ఇది లిఫ్ట్ చేయకుండా, ఓవర్ డ్రా చేయకుండా చేయాలని. సో ఈ థింగ్ని ఇలా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దిస్ వే క్రాస్ దిస్ వే. రైట్. అదే ప్రొసీజర్ మీరు మల్టిప్లికేషన్లో యూజ్ చేస్తారు. రైట్. ఫస్ట్ మనం పెద్ద మెథడ్ చూద్దాం, తర్వాత ఈజీ మెథడ్ చూద్దాం. ఓకే, 23 × 56 మనం ఎలా చేస్తాం? 6 3s 18 1. 6 2s 12 + 1 13 ఇంటూ 5 3s 15 1. 5 2s 10 + 1 11. 8 5 + 3 8. 1 + 1 2. 1 2 8 8. సరిపోయిందా? ఇంత టైం పట్టిందా? దీని బదులు సింపుల్గా 1 స్టెప్లో చేద్దాం. 23 × 56 ఉందా? ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎంత? 6 3s 18. 1 మిగిలింది. 6 2s 12. 5 3s 15. రెండింటిని యాడ్ చేయండి. 12 15. రైట్. 5 6 7 8. 1 + 1 2. సో 8 ఇక్కడ రాయాలి. 2 యూ నీడ్ టు కీప్ ఇట్ బిసైడ్ ఫర్ క్యారీ. ఓకే, 5 2s 10 + 2 12. 1 2 8 8 1 2 8 8. సింపుల్గా అయిపోయిందా? ఇంకొక ప్రాబ్లం చేసి చూద్దాం. ఓకే, 32 × లెట్స్ సే 15. ఓకే, సో జనరల్గా ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 15 2s 30 0 3. 15 3s 45 + 3 48. ఇలా చేయొచ్చు. 5 మల్టిపుల్స్ ఉన్నవి ఈజీగా చేయొచ్చు. లేదా ఈ మెథడ్లో చేసి చూద్దాం ఒకసారి. ఓకే, 32 × 15. 5 2s 10 0 1. 5 3s 15. 2 1s 2. 15 + 3 18 1. 3 1s 3 + 1 4 480. సరిపోయిందా? సో ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వాలి. సైడ్ థింగ్, క్రాస్ థింగ్, సైడ్ థింగ్. ఫస్ట్ ఈ సైడ్ థింగ్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏమైనా క్యారీ మిగిలిపోతే యూ నీడ్ టు కీప్ ఇట్ బిసైడ్ ఫర్ adding it later, and then you need to do the cross multiplication of the numbers here, and this is applicable only for 2 digit numbers. For 3 digit numbers we have another trick which I'll share with you in the next video. Okay, so this is cross multiplication, and you need to add the carry which is left behind in the previous step, and then if any carry is left behind you can keep it for next step. Okay, so here you need to multiply this way, and then you can add the carry if any left in the previous step. Okay, so this is the method. I'll tell you one more example. Okay, let's say 21 × 52. I don't know why I'm getting all the 20s and 50s. Okay, 2 1s 2. 2 2s 4. 5 1s 5. 5 + 4 9. 5 2s 10. 1092. సింపుల్. సో ఇవి సింపుల్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనమాట. ఐ హవ్ షేర్డ్ ఫ్యూ ఆఫ్ ద ట్రిక్స్, అండ్ ఫ్యూచర్లో ఇంకా మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటి చాలా ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. యాజ్ వెల్ యాజ్ మన ఛానల్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్లేస్మెంట్స్ కోసం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో, బిగినర్స్, ఫర్ వెరీ బిగినర్స్, విల్ డిస్కస్ ఇన్ ద తెలుగు. సో మీకు ఏ టాపిక్ కావాలన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ డెఫినెట్లీ మేక్ వీడియోస్ ఆన్ దాట్. అండ్ ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సో దట్ మీలాంటి ఇంకా చాలా మందికి they'll get to know about these things. So see you tomorrow. Bye.